హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో రోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో ఫస్ట్ నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్ అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్ అండ్ 15 minutes లో కూడా ఎలా రెస్పెక్ట్ చేసింది అనేది చూసి తర్వాత మనం 5 minutes గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఫస్ట్ నిఫ్టీ ఈ రోజు యాక్చువల్గా బుల్లిష్ గా టర్న్ అయింది. సో అంటే యాక్చువల్గా అయితే మొన్నటి వరకు కూడా మనకి బేరిష్ జోన్ లోనే ఉంది అప్ టు ఇక్కడ కూడా మనకి, బట్ ఈ రోజు బుల్లిష్ గా టర్న్ అయింది 1 డే టైం ఫ్రేమ్ లో. సో ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే యాక్చువల్గా అయితే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ కి చాలా దగ్గరలో ఉంది. అంటే కన్సాలిడేషన్ జోన్ మార్కెట్ ప్రెసెంట్ లిటిల్ బ్రదర్ నుంచి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రేంజ్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే రానున్న టైంలో నేను సైడ్ వేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఇమ్మీడియట్ గా ఆ బులిష్నెస్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకవేళ ఇన్ కేస్ 1 or 2 days గ్రీన్ క్యాండిల్ వేసినా కానీ అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మళ్ళీ కిందకి రావడానికి, అంటే లిటిల్ బ్రదర్ జోన్ నుంచి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్ వరకు ఈ జోన్ లో కొంత టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంది నిఫ్టీ. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ మాత్రం బులిష్ గా ఉందండి. అంటే ఆ మూవ్ అవ్వడానికి స్పేస్ ఉంది, దేర్ ఇస్ ఎ స్పేస్ టు మూవ్. చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇది డైలీ టైం ఫ్రేమ్. సో మూవ్ అవ్వడానికి ఇంకా చాలా ప్లేస్ ఉంది. దాదాపుగా ఒక 1100 పాయింట్లు 1000 పాయింట్ల దాకా మూవ్ ఉంది దాదాపుగా. 1 అవర్ లో ఏం జరిగింది అనేది చూద్దాము. సో 1 అవర్ లో కూడా మనకి యాక్చువల్గా మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ కదండి. సో గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఫస్ట్ హాఫ్ లో మాత్రం నిఫ్టీ బేరిష్ గానే ఉంది. బట్ ఎప్పుడైతే మనకి ఈ క్యాండిల్ వేసిందో ఈ క్యాండిల్ దగ్గర నుంచి మాత్రం సింగిల్ అనమాట అండి, సింగిల్ సైడ్ మనకి బుల్లిష్ గా వెళ్ళిపోయింది. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? 1 అవర్ టైం ఫ్రేమ్ లో అయితే స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే చెప్పాను కదండి, దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. సో రెసిస్టెన్స్ జోన్ లో ఉంది ప్రెసెంట్. సో అప్ టు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది? స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు. ఓకే, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అండి. యాక్చువల్గా అయితే బ్యాంక్ నిఫ్టీకి 2 స్వింగ్ హైస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ స్వింగ్ అండ్ ఇది సెకండ్ స్వింగ్. సో ఫస్ట్ స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే యాక్చువల్గా అయితే ఈరోజు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఆగింది మార్కెట్. బట్ వెళితే ఒకవేళ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని కూడా క్రాస్ చేస్తే దీనికి 1 అవర్ లో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అండ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఓకే, సో 1 అవర్ కూడా గుర్తుంచుకోండి. గ్లోబల్ ఈవెంట్స్ ఏమైనా నెగిటివ్ ఈవెంట్స్ లేవు అంటే మాత్రం మార్కెట్ ర్యాలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ చూడండి ఆల్ టైమ్ హై నుంచి దాదాపుగా 4% ఫాల్ అయింది మార్కెట్. సో కొద్దిగా బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ఈ బౌన్స్ బ్యాక్ ఎంత వరకు అవుతుంది అనేది ఒకసారి చూడాలి. సో ఫస్ట్ 5 minutes చూస్తే మనకి గ్రీన్ క్యాండిల్. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వేసినప్పుడు ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో ఇదే కదండి లెవెల్ ఉంది. యాక్చువల్గా అయితే మార్కెట్ ఇంతవరకు వెళ్ళాలి, ఈ లెవెల్ని టచ్ చేయాలి. ఎస్, దెర్ ఇస్ ఏ ఎంట్రీ. ఇక్కడ మనకి ఎంట్రీ ఉంది బులిష్ క్యాండిల్ కాబట్టి. సో మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 36 points స్టాప్ లాస్ అండ్ 75 points టార్గెట్. 36 ఇది 70 pointsకి వెళ్ళలేదు కానీ 36 కంటే ఎక్కువ ఇచ్చింది. అంటే 1:1 కంటే ఎక్కువ ఇచ్చిందండి ఈ ట్రేడ్ ఇచ్చిన తర్వాత. అంటే అప్ టు 3 క్యాండిల్స్ ఇక్కడ హోల్డ్ చేస్తుంది. మీరు ఎగ్జిట్ అయిపోతానంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఒకవేళ ఎగ్జిట్ అవ్వకపోతే ఈ క్యాండిల్ లో రివర్స్ అయిపోతున్నాను అని చెప్పేసిందండి. సో ఇక్కడ రివర్స్ అవుతున్నాను అని చెప్పినప్పుడు యాక్చువల్గా అయితే మనకి ప్రిఫరెన్స్ 1 ప్రకారం దెర్ ఇస్ నో ఎంట్రీ. ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ 1 ప్రకారం ఎంట్రీ లేదు. మరి ఎలా తీసుకోవాలండి ఎంట్రీ అంటే? స్వింగ్ లో టు స్వింగ్ హై. మీకు ఫిబొనాచి కోర్స్ నేర్చుకోండి అని ఎందుకు చెప్తున్నానండి, అర్థమవుతుందా మీకు? సో యాజ్ పర్ ద ఫిబొనాచి ప్రకారం ఇక్కడ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంట్రీ ఉంది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఒక 50 points స్టాప్ లాస్ అండ్ 92 points టార్గెట్ హ్యాపీగా వచ్చింది. టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. సో టార్గెట్ ని హిట్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. సో పైకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు యాక్చువల్గా అయితే ఇక్కడ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. దిస్ ఇస్ ద బుల్లిష్ ఎంట్రీ అండి. సో ఇది పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? యాక్చువల్గా మనం 2 జోన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. సో రెసిస్టెన్స్ జోన్ లో ఉంది అంటే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్తుంది. సో ఆ రకంగా అయినా సరే మనకి ఎంట్రీ ఉంది. లేదు అలా కాదు అనుకుంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కదండి. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 60 points ఉంది. యాక్చువల్గా అయితే ఎంత పెద్ద స్టాప్ లాస్ పెట్టకూడదు. మీరు లిటిల్ బ్రదర్ దగ్గర ఒక 40 points స్టాప్ లాస్ పెట్టండి అండ్ ఒక 40 points టార్గెట్. ఇది హ్యాపీగా వెళ్ళింది, టార్గెట్ ని హిట్ అయింది. మనకి రెసిస్టెన్స్ జోన్ లో 2 సార్లు మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది హ్యాపీగా 110 points. ఓకే, సో ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ అయిన తర్వాత టచ్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చి
పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిందండి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. యాక్చువల్గా ఇది బుల్లిష్ ఎంట్రీ. ఓకే, సో సెకండ్ టైం వెళ్తున్నప్పుడు ఇది బుల్లిష్ ఎంట్రీ. నేను ఇది ప్రిఫర్ చేయను. ఈ స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ నేను ఎందుకు ప్రిఫర్ చేయను అంటున్నానంటే, ఆల్రెడీ స్వింగ్ లో నుంచి హైకి ఆల్రెడీ 200 పాయింట్స్ మూవ్ అయింది. సో ఇంకా ఇక్కడ నుంచి ఇంతవరకు మూవ్ అవుతుందా, ఇంకో 60 to 70 పాయింట్స్ మూవ్ ఉందా అంటే సర్టెన్ కేసెస్ లో మాత్రమే మూవ్ అవుతుందండి. అలా మళ్ళీ ఎంట్రీ ఇచ్చి దాదాపుగా కొంతసేపు కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ ఆగిపోతాం కానీ, లేదా కన్సాలిడేట్ అయ్యి ఫాలో అవడం కానీ చేస్తూ ఉంటుంది మార్కెట్. బట్ సమ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో మాత్రమే ఇలా జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఒకటి గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చినప్పుడు 60 కంటే అబోవ్ ఎంట్రీ ఇచ్చింది, ఎవరైనా గమనిస్తే. సో 60 కంటే అబోవ్ ఇచ్చినప్పుడు మీకు ఏం చెప్పానండి, ఎక్స్ట్రీమ్ బుల్లిష్. సో నేను 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుని స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనకి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి 5 minutes చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది. 110 పాయింట్స్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. కిందకు వచ్చి పైకి వెళ్తున్నప్పుడు కూడా మళ్ళీ మనకి సేమ్ లెవెల్స్ వర్క్ అయ్యాయి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో అనేది. యాక్చువల్గా అయితే ఇది కొంచెం రిస్కీ అని చెప్తాను, బట్ లక్కీగా చాలా బాగా వెళ్ళిందండి, మూవ్ అయ్యింది ఇది. ఓకే, మళ్ళీ ఒక 70 పాయింట్స్ ఇచ్చింది, సూపర్ ఎంట్రీ. మళ్ళీ ఇక్కడ క్లోజింగ్ టైంలో యాక్చువల్గా క్లోజింగ్ కి కొంచెం దగ్గరలో బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. ఎస్, దిస్ వన్ ఇస్ బేరిష్ ఎంట్రీ. బట్ ఎక్కడ ఇచ్చిందండి, ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఎక్కడ ఇచ్చింది, టీ దగ్గర ఇచ్చింది. దగ్గర ఇచ్చినప్పుడు టార్గెట్ కి రాదు. టార్గెట్ ఎక్కడ ఉందండి, స్వింగ్ లో టు స్వింగ్ హై. టార్గెట్ ఇక్కడ ఉంది, ఎంతవరకు ఫాలో అవ్వాలి మార్కెట్, ఫాలో అయితే. బట్ ఇది ఎక్కడ ఇచ్చింది, ఇచ్చినప్పుడు టార్గెట్ వరకు రాలేదు. సో మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు పైకే మూవ్ అయింది. ఓకే, అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ఫస్ట్ 5 minutes క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అండి. సో ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ వేసినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే యాక్చువల్గా అయితే ఇంతవరకు వెళ్ళాలి కదండి. దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. సో మనకి ఇక్కడ ఎంట్రీ ఉంది. ఎస్, దేర్ ఇస్ ఎంట్రీ. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఒక 60 to 70 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 130 పాయింట్స్ టార్గెట్ ఉంది. బట్ ఇది టార్గెట్కి వెళ్ళలేదండి. ఒక రకంగా చెప్పాలంటే ఇది కాస్ట్ కానీ లేదా స్టాప్ లాస్ కానీ కొట్టిన ట్రేడ్ అని చెప్పాలి. ఎందుకంటే మనం ఈ క్యాండిల్లో బయటకు రాకపోతే ఈ క్యాండిల్ డెఫినెట్గా స్టాప్ లాస్ కొట్టేస్తుంది. సో ఇది స్టాప్ లాస్ కొట్టినప్పుడు బేరిష్ ఎంట్రీ ఇచ్చిందా, యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1, 2, 3 ప్రకారం అయితే ఇక్కడ ఎంట్రీ లేదు. బట్ దేని ద్వారా ఉంది, మీకు నేను ఫిబొనాచి నేర్చుకోండి, ఫిబొనాచి మాస్టర్ ఇన్ ఫిబొనాచి నేర్చుకోండి అని ఎందుకు చెప్తున్నానండి, నేను మార్కెట్లో ప్రతి మూమెంట్ లోని మీరు అమౌంట్ తీయగలరు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫిబొనాచి. సో వర్క్ అవుతుందా లేదా అనేది ప్రతిరోజు స్టూడెంట్స్ కామెంట్స్ చేస్తున్నారు కదా. ఈ రోజు కూడా స్టూడెంట్స్, ఈ రోజు ఎవరైతే మీకు టెక్నికల్స్ పర్ఫెక్ట్ గా వర్క్ అయ్యి అనుకుంటారో, ఫిబొనాచి అండ్ గోల్డెన్ వెబినార్ రెండు చూసిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఫిబొనాచి పని చేస్తుందా లేదా, వాట్ ఈస్ వాట్ అనేది. ఓకే, సో ఎందుకంటే మీరు చెబితేనే మన తెలుగు వాళ్ళకి ఇంకా కొంతమందికి తెలుస్తుందండి. సో మనం నేర్చేసుకున్నాము సరిపోయిందని కాదు, నేను కూడా అలాగే ఉంటే మరి మీకు ఎవరు నేర్పుదురు. సో నేను నేర్చుకున్నాను, నాతో పాటు 10 మంది బాగుండాలి అని నేను మీకు అందరికీ నేర్పిస్తున్నాను. అలాగే మీరు నేర్చుకున్నారు, ఇంకో 10 మందికి వీడియో చేరాలి అంటే మీరు కామెంట్ చేస్తే 10 మందికి తెలుస్తుంది. సో ఇది వర్క్ అవుతుంది. సో ఎన్నెన్నో కోర్సులు తీసుకున్నాము, అవన్నీ వేస్ట్. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ వన్. సో ఇందులో మనకి డబ్బులు వస్తాయి, ఇది నేర్చుకుంటే చాలు అని మన తెలుగు వాళ్ళకి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో కామెంట్ చేయండి తప్పకుండా. సో కిందకు వస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఎక్కడైతే ఇక్కడ రెడ్ క్యాండిల్ వేసిందో, ఈ రెడ్ క్యాండిల్ ఎలా రెడ్ క్యాండిల్ అని చెప్తున్నాను మీకు ఐడియా ఉందా అండి, ఎందుకో ఒకసారి అర్థమైందా. నేను ఏం చేశాను, ఇక్కడ హెకినాషి పెట్టా, ఐడియా ఉంది కదండి, అందుకే చెప్తున్నానండి. గోల్డెన్ వెబినార్ చూడండి, మాస్టర్ ఇన్ ఫిబొనాచి చూడండి. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేస్తే ఇక్కడ మనకి ఎంట్రీ ఉంది. ఎలా, యాజ్ పర్ ద లిటిల్ బ్రదర్ ప్రకారం మనకి ఇక్కడ ఎంట్రీ ఉంది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే, నేను ఎక్కడ తీసేసుకున్నానండి ఎంట్రీ. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఒక 80 to 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 180 పాయింట్స్ టార్గెట్, అంటే 1:2 వచ్చిందండి ఈ ట్రేడ్ కూడా. ఇది చాలా బాగా మూవ్ అయింది, ఇది ఎక్స్ట్రాడినరీ మూవ్ అండి, చాలా బాగా మూవ్ అయింది. మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు కూడా యాక్చువల్గా మన స్టూడెంట్స్ కూడా అబ్జర్వ్ చేశారు ఇది. ఇక్కడ నాకు ఒక పర్సన్ మెసేజ్ పెట్టారు, ఇక్కడ ఈ క్యాండిల్లోనే ఈ సెకండ్ రెడ్ క్యాండిల్ ఉంది కదా, మన సపోర్ట్ జోన్ ని టచ్ చేసిన క్యాండిల్ ఉంది కదా సార్, అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు రావడానికి అవకాశం ఉంది సార్ అని మన గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. సార్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి, క్యాండిల్ క్లోజ్ అయితే మంచి రెడ్ క్యాండిల్, అది అప్ టు స్ట్రాంగెస్ట్ వరకు వెళుతుంది అని చెప్పా. ఈ క్యాండిల్ నాకు ఎందుకో స్ట్రాంగెస్ట్ గా అనిపించలేదండి, దీన్ని ఎందుకో నాకు నమ్మబుద్ధి కాలేదు. ఈ క్యాండిల్ ఉంది కదా,
ఏది ఇక్కడ మీకు మార్క్ చేసి పెడతాను చూడండి, ఇది 950 క్యాండిల్ ఎందుకో నాకు సంతృప్తికరంగా అనిపించలేదు, నేను ఎంట్రీ తీసుకోలేదు. కానీ ఈ క్యాండిల్ నాకు సంతృప్తికరంగా అనిపించింది. ఎందుకు? పైకి వెళ్ళి కూడా ఇంతలా రిజెక్ట్ అయిందంటే ఇది చాలా మంచి క్యాండిల్. సో నేను ఈ క్యాండిల్ తీసుకున్నాను ఎంట్రీ. క్యాండిల్ మళ్ళీ ఎంట్రీ తీసుకున్నానండి. ఇది సపోర్ట్ జోన్ అని తెలుసు, నాకు సపోర్ట్ జోన్ అని తెలిసినా సరే సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది. సో తెలుసు మనకి. రిస్క్ అయితే అవుతుంది, కొంచెం రిస్క్ ఎంట్రీ. నేను ఒక 32 పాయింట్స్ అంతా పెట్టుకున్నాను నేను. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. దిస్ ఇస్ మై టార్గెట్. ఇక్కడ టచ్ అయిన వెంటనే బయటకు వచ్చేస్తాను. హ్యాపీగా వెళ్ళింది. నేను కొంచెం సేపు వెయిట్ చేశాను, ఒక 20 మినిట్స్ వెయిట్ చేశాను, 20 to 25 మినిట్స్ వచ్చింది. టార్గెట్ ని హిట్ అయింది. ఇక్కడ నాకు 65 పాయింట్స్ ఎంతో ఇచ్చిందండి ఈ ట్రేడ్ ఆప్షన్స్ లో. ఈ ట్రేడ్ కూడా ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అండి. 80 పాయింట్స్ తీసాను నేను తీసిన ప్రతి ట్రేడ్ కూడా ఈ రోజు మార్నింగ్. యాక్చువల్గా నేను పాయింట్స్ మెన్షన్ చేస్తలేదు, ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడతారేమో, ఏంటి వీళ్ళందరూ తీయగలుగుతున్నారు నేను తీయలేకపోతున్నానని, ఎక్కడ డిప్రెషన్కి గురవుతారో అన్న ఇది మీద నేను కొన్నిసార్లు మెసేజ్ పెట్టట్లేదండి. బట్ టెక్నికల్స్ని ఫాలో అయితే మీరు ఎవరు మెసేజ్లు ఎవరిని పట్టించుకోవసరం లేదండి. మీ చార్ట్ మీరు అంతే, మీ ఎదురుగుండా చార్ట్ ఉంటుంది, చార్ట్ మీతో మాట్లాడుతుంది. నేను పైకి వెళ్తున్నాను, బుల్లిష్ ఎంట్రీ తీసుకుంటారా, నేను కిందకి వెళ్తున్నాను, బేరిష్ ఎంట్రీ తీసుకుంటారా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చార్ట్ మీతో మాట్లాడుతుంది. ప్రతి చోట చార్ట్ మీతో మాట్లాడుతుంది. రాంగ్ ఎంట్రీ తీసుకున్నా సరే చెప్తుంది, అరే రాంగ్ ఎంట్రీ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, బయటకు వచ్చేయండి అని. ఓకే, సో చార్ట్స్తో మాట్లాడడం నేర్చుకోండి. సో మళ్ళీ బుల్లిష్గా వెళ్తున్నప్పుడు యాక్చువల్గా అయితే ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది, బుల్లిష్ ఎంట్రీ. సో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే యాక్చువల్గా ఇది స్టాప్ లాస్ ఎంట్రీ అండి. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 80 పాయింట్స్ టార్గెట్. ఇది వచ్చి స్టాప్ లాస్ కొట్టింది. స్టాప్ లాస్ కొట్టిన తర్వాత కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే ఇది మళ్ళీ పైకి వెళ్తుంది అని. ఇక్కడ నేను అడ్వాన్స్ అండ్ డిక్లైన్ రేషియో అని ఒక ఇమేజ్ పెట్టాను మన మెయిన్ గ్రూప్ లో. గుర్తుందా అండి? నిఫ్టీలో ఎన్ని అడ్వాన్సెస్ ఉన్నాయి, ఎన్ని డిక్లైన్స్ ఉన్నాయి. ఎందుకు అంటే మార్కెట్ బుల్లిష్ గా ఉంది. సో కిందకి వచ్చినా సరే మార్కెట్ బుల్లిష్ గా ఉంది, పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. నాకు తెలుసు ఇది పైకి వెళ్ళడానికి నాకు అవకాశం ఉంది. సో నేను బేరిష్ ఎంట్రీ తీసుకోలేదు. స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే, మనం ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటే కొంచెం రిస్క్ అని చెప్పాలి. ఎందుకు? పైకి వెళ్ళడానికి ఎంతవరకు అవకాశం ఉందండి? స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. సో రెసిస్టెన్స్ జోన్ నుంచి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 90 పాయింట్స్ టార్గెట్ వెళుతుంది. బట్ ఇది కాదు, నేను చూసింది ఏదో తెలుసా అండి, మనకి మార్కెట్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు నేను 15 మినిట్స్ లో పెట్టుకుంటే చూడండి ఒకసారి, వాట్ ఏ బ్యూటీ అనిపిస్తుంది. మనం ఇది ఎప్పుడు మాట్లాడుకున్నామో తెలుసా అండి? మనం ఇక్కడ మాట్లాడుకున్నాం, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే మార్కెట్ ఇందులో తిరగడానికి అవకాశం ఉంటుంది. లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి పైకి వెళ్తే అప్ టు రెసిస్టెన్స్, తర్వాత స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని మనం ట్యూస్డే మంగళవారం మాట్లాడుకున్నాం. బట్ మార్కెట్ ఇక్కడ బుధవారం ఇక్కడ ఎక్స్పైరీ అయిపోయింది. దీని గురించి కూడా మనం లైవ్ లో మాట్లాడుకున్నాం. బుధవారం ఇక్కడ జరిగిందండి ఎక్స్పైరీ అని. సో ఈ రోజు ఏం చేసింది? స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఓపెన్ అయ్యి, ఇక్కడ కరెక్ట్ గా చూడండి మీరు, రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఓపెన్ అయ్యి, రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి లిటిల్ బ్రదర్కి వచ్చి, లిటిల్ బ్రదర్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని అప్ టు రెసిస్టెన్స్ నుంచి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఎక్స్ట్రాడినరీగా మూవ్ అయిందండి, మామూలుగా కాదు. మనం ఏదైతే 3 రోజుల క్రితం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ ఈ రోజు రెస్పెక్ట్ చేసింది. అది ఈ రోజు చేసిందండి. అంటే మనకి 3 రోజుల ముందే తెలుసు మార్కెట్ ఇక్కడ తిరగబోతుంది, ఇలా వెళుతుంది మార్కెట్ అని మీకు నేను 3 రోజుల ముందే చెప్పా. ఎలా నేనేమన్నా మాయమంత్రాలు వేస్తున్నా, లేదంటే నేనేమో ఇమాజినేషన్ చేస్తున్నానా? ఇమాజినేషన్ ఏం చేయట్లేదుగా. నేను టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి? యాజ్ పర్ ద టెక్నికల్స్ మాత్రమే చెప్తున్నాను. టెక్నికల్స్ ప్రకారం లిటిల్ బ్రదర్ కి పైకి వెళ్ళింది అప్ టు రెసిస్టెన్స్, ఆ తర్వాత స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి రావడానికి ట్రై చేస్తుందా? అది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది? స్వింగ్ లో టు స్వింగ్ హై ఇంతవరకు. లేదు, ఇక్కడ కూడా కాదు, ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది అనుకుంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో మార్కెట్ ఈ జోన్ లో బుల్లిష్ గా వెళితే ఈ జోన్ రెస్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు, బేరిష్ గా వచ్చింది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఈ లెవెల్స్ ని రెస్పెక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ అ లిటిల్ బ్రదర్ అండ్ సపోర్ట్ జోన్ అండ్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మార్కెట్ జరగబోయేది కూడా మీకు తెలుస్తుంది. కాకపోతే యూ హ్యావ్ టు డూ ద ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుందండి. ప్రాక్టీస్ చేయకపోతే యూ డోంట్ డూ ఎనీథింగ్, మీకు ఏం తెలియదు అసలు. సో ఇది రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ సెకండ్ టైం కూడా ఎంట్రీ ఇచ్చిందండి. యాక్చువల్గా ఇక్కడ అండ్ ఇక్కడ కూడా ఎంట్రీ ఇచ్చింది. సో మీరు ఈ రెండిట్లో ఎక్కడ తీసుకున్నా సరే మీకు స్టాప్ లాస్ అయితే కొట్టలేదు. చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే
మీరు ఇక్కడ ఎక్కడ తీసుకున్నా సరే మీకు స్టాప్ లాస్ అయితే కొట్టలేదు. స్టాప్ లాస్ మనం ఇక్కడ పెట్టుకుంటాం స్వింగ్ లోలో ఒక 90 పాయింట్స్ కదా. సో ఈ స్టాప్ లాస్ రేంజ్కి అయితే రాలేదు. కాస్ట్ టు కాస్ట్ ఉంది, చిన్న మైనస్ ఉంది. సో కొద్దిసేపు వెయిట్ చేస్తే వెళ్ళి 150 పాయింట్స్ టార్గెట్ కొట్టింది. దిస్ ఇస్ ద టార్గెట్ 1. ఓకే, సో మళ్ళీ క్లోజింగ్ టైంలో యాక్చువల్గా ఇక్కడ మనకి ఒక బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇది ఎక్కడ ఇచ్చిందండి? 60 కంటే పైన ఇచ్చింది. సో 60 కంటే పైన ఇస్తే ఏమవుతుంది? రాదండి టార్గెట్ వరకు. స్వింగ్ లో టు స్వింగ్ హై, దిస్ ఇస్ ద టార్గెట్. ఇక్కడ ఉంది దీని టార్గెట్. వస్తుందా? రాదని మీకు తెలుసు. ఎందుకు? ఈ 60 కంటే పైన ఉంది. సో కొద్దిగా వచ్చింది. ఒకవేళ నేను ఏం చెప్తున్నాను, 60 కంటే ఎంట్రీ ఇస్తే తీసుకోండి, బట్ చిన్న ప్రాఫిట్స్ తో బయటకు వచ్చేయండి. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్, 60 పాయింట్స్ టార్గెట్, 60 పాయింట్స్ వచ్చిందండి. 1:1, 50కి 50 వచ్చినా చాలు. 1:1 హ్యాపీగా ఆరామ్సే డబ్బులు తీసుకుని జేబులు వేసుకుంటారు, బయటకు వచ్చేస్తారు అంతే. ఓకే, సో టెక్నికల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను చెప్పండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.